నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనము అన్నమయ్య జిల్లా రాయచోటి రామాపురం దగ్గర ఉన్నాము. రాధా మనోహర్ దాస్ గారితో ఉన్నాము. మనం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. హిందూ ధర్మం గురించి సంప్రదాయంగా మాట్లాడుతున్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం. హిందూ ధర్మం గురించి చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఏంటి స్వామి, ఏ కారణం చేయడానికి వచ్చారు? మీరు ఎక్కడ ఉంటారు? నేను తిరుపతిలో ఉంటానమ్మా. 2 రాష్ట్రాలు పర్యటన చేస్తూ ఉంటాను. పూజ్య మతంగానంద స్వామీజీ ఆశ్రమానికి వారి దీక్షా స్వీకార సమయంలో నేను రావాల్సిందే, మాకు ఇచ్చాను, రాలేకపోయాను. నిన్న పులివెందుల్లో పెద్ద కార్యక్రమం ఇస్కాన్ యూత్ ఫెస్ట్ వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా వచ్చాం. సో స్వామీజీకి మాట ఇచ్చి నిలబెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ రాయచోటిలో హిందువులు చాలా బలహీనపడ్డారు. రాయలేనటువంటి నేలలో అంగవైకల్యం కలిగిన వాళ్ళు పెరుగుతున్నారు. ఈ దేశాన్ని మొక్కలు చేసేటువంటి జాతి పెరుగుతుంది. మొన్న వీరభద్ర స్వామి రథం మీద రాళ్ళు వేసిన దరిద్రుల్లో చాలా మందికి తెలుగు రాదు. అంటే ఆ పందులు లోకల్ పందులు కాదు అవి. సో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ మూల ఉన్నా విధ్వంసమే వారి యొక్క ఉద్దేశంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుందో చూడండి. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల్ని, మైనార్టీలని ఎలా చంపుతున్నారో చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే, హిందువులారా మీరు బలంగా ఉండండి. మీరు ఎవరిని కొట్టక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు, బలం ఉంటే చాలు. బలమే మన జీవనానికి, మన ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారంగా ఉంటుంది. బలహీనమైనటువంటి హిందువులు ఎక్కడ పెరిగారో, ఎక్కడైతే హిందువులు తరుగుతారో అక్కడక్కడల్లా కొత్త కొత్త దేశాలు పుట్టింది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది? ఇందులోంచే. బంగ్లాదేశ్ ఇందులోంచే. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు మారాలి అని చెప్పడానికి వచ్చాం. అన్ని మతాలు, అన్ని కులాల వారికి కూడా సాగు పుట్టుక అనేది ఒక్కటే, అంతే. అలాంటప్పుడు ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంట? అది వాడి వాడి పుస్తకం, వాడి వాడి మస్తకం. ఇప్పుడు మీ కలరు, నా కలరు, ఇంకో కలరు తేడా అయినా మిమ్మల్ని గెలగానే, మీరు నన్ను గెలగానే ఏమొచ్చిందండి? సేమ్ పెయిన్ కదా సార్, కదా, పెయిన్ కామన్ కదా. రేపొద్దున్న చావు కూడా మీకు, నాకు, అందరికి వస్తుంది. అసలు దేవుడే లేడు అన్నోడు కూడా చావు వస్తుంది. కాబట్టి ఈ చావు పుట్టుకుని మన చేతుల్లో లేవు. ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా ఒక మతం వల్ల కాదు కదా. కాబట్టి మనిషి ఏ పుస్తకంలో ఏం చెప్పారో అన్నది కాకుండా కొంచెం ఇంగిత జ్ఞానంతో వాడు ఆలోచించాలి. దేవుడు ఉన్నాడని కొందరు, దేవుడు లేడని కొందరు. దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ నేను నమ్మిందే అందరూ నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అనేటువంటి నీచ నికృష్ట ఎడారి పాషణ మతాల వలన ఈ ప్రపంచంలో అశాంతి, అలజడి, యుద్ధాలు జరుగుతుంది. కాబట్టి మతం వ్యక్తిగతం అయి ఉండాలి. మీరు టిఫిన్ చేసి వచ్చారా? ఆయన ఇష్టం, నేను నీళ్ళు మాత్రమే తాగాను, అదవుతుందా? ఎందుకు తిన్నావు నువ్వు? నేను ఆయన బాడీ, ఆయన డిజైన్, ఆయన లోపల డైజెషన్. అలాగా మతం అనేది వ్యక్తిగతం కావాలి, ఆరాధన అనేది వ్యక్తిగతం కావాలి. అందరూ మేం చెప్పిందే చేయాలనే దరిద్ర మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడాలి. ఇదే మన సనాతనం చెప్తుంది. దైవం ఉన్నాడు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ దైవాన్ని ఒకళ్ళు రామాని, ఒకళ్ళు శివాని, ఒకళ్ళు కేశవాని, ఒకళ్ళు గంగమ్మ అని పిలుస్తారు. ఏం నష్టం లేదు. కానీ 2-3 అక్షరాలతోనే పిలవాలి, పిలవకపోతే నాశనం చేసేస్తాము, నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పించే నాన్ సెన్స్ రిలీజియన్స్ నుంచి ఈ ప్రపంచం కాపాడబడాలి. అది హిందువుల చేతిలో మాత్రమే ఉంది.